వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమా మండవ ఈ రోజు లైవ్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైన రెండు కాన్స్టిట్యుయెన్సీస్ అది కూడా ఒకటి గన్నవరం అయితే రెండోది గుడివాడ ఈ రెండు కూడా అటు టీడీపీకి కావచ్చు ఇటు వైఎస్ఆర్సీపీకి కావచ్చు ఎంతో ప్రిషియస్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఎందుకంటే ఒకప్పుడు టీడీపీకి కంచుకోటలో అనబడే ఈ రెండు కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఈ రోజున అటు వంశీ కారణంగా కావచ్చు అదేవిధంగా కొడాలి నాని కారణంగా కావచ్చు ఈ రోజు ఆ రెండు సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలో ఉన్నాయి గతంలో కొడాలి నాని టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి వెళ్ళి అక్కడి నుంచి ఎమ్మెల్యే అయిన తీరు కావచ్చు అదేవిధంగా ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో గెలిచిన వంశీ ఆ తర్వాత రోజుల్లో గెలిచిన వెంటనే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరిన విధానం కావచ్చు అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు లోకేష్ టార్గెట్గా అనేక సార్లు ఆ పార్టీ టార్గెట్గా అదేవిధంగా చంద్రబాబు నాయుడు కుటుంబం టార్గెట్గా వీళ్ళు చేసిన విమర్శలతో వార్తలోకి ఎక్కుతూ వచ్చారు అందుకే అటు వంశీ కానీ అదేవిధంగా ఇటు కొడాలి నాని కానీ వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే వచ్చారు వార్తల్లో నిలుస్తూ వచ్చారు అదేవిధంగా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే అదే సమయంలో మనం చూసినట్లయితే ఇక వాళ్ళ కారణంగానే ఆ రెండు కాన్స్టిట్యుయెన్సీస్ కూడా అటు గన్నవరం కావచ్చు ఇటు గుడివాడ కావచ్చు ఎప్పుడు వార్తల్లోనే ఉంటూ వచ్చాయి అయితే మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పుడు తీరా ఇక ఎన్నికల సమరం పూర్తి స్థాయిలో తెర మీదకి వచ్చిన తర్వాత మరొక లెక్క అన్నట్టుగా ఆ రెండు కాన్స్టిట్యుయెన్సీస్ కూడా మారిపోయాయి ఎందుకంటే నిన్నటి వరకు కూడా చంద్రబాబు నాయుడు అన్నా లోకేష్ అన్నా ఒంటెత్తుగాలతో ఏదైతే వన్ సైడెడ్గా వాళ్ళ మీద విమర్శ చేయడానికి ముందుకు వచ్చిన కొడాలి నాని కావచ్చు అదేవిధంగా వల్లభనేని వంశీ కావచ్చు వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో సైలెంట్ అయిపోయి ఉన్నారు ఇక ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యి సైలెంట్ అవ్వడమా లేకపోతే నిజంగా తమ ఓటమి భయంతోనే వాళ్ళు సైలెంట్ అయ్యారన్న చర్చ కూడా ఒకవైపు నడుస్తూ వస్తుంది ఇక మరోవైపు చూసినట్లయితే అత్యంత క్రూషియల్గా ఈరోజు గన్నవరంలో కావచ్చు అదేవిధంగా గుడివాడలో కావచ్చు అత్యంత క్రూషియల్గా ఆయా పార్టీలు చేయించుకున్న సర్వేలు కావచ్చు ఇక అదేవిధంగా టీడీపీకి సంబంధించి చాలా సర్వేలను కూడా ఆ పార్టీ చేయించుకుంటూ వస్తుంది ఇక నేషనల్ వైడ్గా కూడా అనేక సర్వేలు కూడా సీట్లకు సంబంధించి వచ్చినప్పటికీ ఇండివిజువల్గా టీడీపీ మాత్రం అన్ని స్థానాల మీద ఫోకస్ పెట్టి అటు జనసేన కుటుంబంతో కలిసి బీజేపీతో కలిసి సర్వేలు అయితే చేయించుకుంటూ వస్తుంది సో అదే స్థాయిలో ధీమా అయితే ఆ రెండు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి టీడీపీ నుంచి వ్యక్తమవుతూ వస్తుంది మరోవైపు వైసీపీ నుంచి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అటు రిషియన్ టీంతోని ఐపాక్ టీంతో సర్వేలు చేయించడమే కాదు మరోవైపు ఇంటెలిజెన్స్ టీంతో కూడా ఆయన ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ ఉన్నారు సర్వేలు చేయించుకుంటూ ఉన్నారు జాతీయ స్థాయిలో వస్తున్న సర్వేలకి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదైతే రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని సర్వేలు బయటకు వస్తున్నాయి అయితే ఈ సర్వేల్లో కూడా అత్యంత కీలకంగా ఈ రెండు స్థానాలు మారుతున్నాయి అది కూడా కృష్ణా జిల్లాకు సంబంధించి హాట్ సీట్స్గా మారుతున్నాయి ఈవెన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఏదైతే విజయవాడ తూర్పు కావచ్చు గద్దె రామ్మోహన్ లాంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు సెంట్రల్ నుంచి బోండా లాంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు మరోవైపు చూసినట్లయితే వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి వాళ్ళు బోండా మీద ఫైటింగ్ కూడా రెడీ అయి ఉన్నారు సెంట్రల్లో సో అలా అన్ని కీలకం ఇక ఏకంగా మాజీ కేంద్ర మంత్రిగా ఉన్న సుజనా చౌదరి లాంటి వాళ్ళు విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు కూటమి నుంచి సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇన్ని హాట్ సీట్స్ ఉన్నప్పటికీ కూడా ఈ రెండు మొత్తం కృష్ణా జిల్లా మొత్తం మీద ఫస్ట్ ప్లేస్లో నిలిచే హాట్ సీట్స్ ఏవి అంటే ఈ రెండనే చెప్పాలి సో అందుకు కారణాలు కూడా ఉన్నాయి అయితే ఈ రోజు మనం ప్రత్యేకంగా ఈ అంశాన్ని హైలైట్ చేయడానికి కారణం ఏంటంటే అటు జగన్మోహన్ రెడ్డితో పాటు ఇటు టీడీపీ చేయించుకున్న సర్వేల్లో కూడా ఆ రెండు కాన్స్టిట్యుయెన్సీస్లో ఈసారి గెలుపు మాత్రం పూర్తి స్థాయిలో టీడీపీదే అన్న అంచనాలు వస్తున్నాయి అందుకే ఈరోజు వంశీ గాను అటు కొడాలి నాని కానీ వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా డిఫెన్స్లో పడ్డారన్న అంచనాలు కూడా వస్తున్నాయి అందుకు కారణాలు కూడా ఉన్నాయి అందుకే వీళ్ళు గత కొన్ని రోజులుగా దాదాపు 2 నెలల కాలంగా అంతకంటే ముందు నుంచి కూడా వంశీ లాంటి వాళ్ళు సైలెంట్ అయితే ఇక ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో కొడాలి నాని కూడా సైలెంట్ అయి ఉన్నారు ఇక అదే సమయంలో మనం చూసినట్లయితే వీళ్ళు సైలెంట్ అవడానికి కారణం అక్కడ స్థానికంగా చంద్రబాబు నాయుడు నిలబెట్టిన అభ్యర్థులే అన్న ఒక చర్చ గన్నవరంలో వెంకట్రావు కావచ్చు యార్లగడ్డ వెంకట్రావు అదేవిధంగా గుడివాడ నుంచి చూసినట్లయితే వెనిగల రాము కావచ్చు సో ఈ అంచనాలు అయితే వస్తున్నాయి అయితే నిజంగా ఇప్పుడు వస్తున్న సర్వేల్లో గన్నవరంకి సంబంధించి గుడివాడకి సంబంధించి వస్తున్న సర్వేల్లో వాస్తవం ఎంత అంటే నిజంగానే ఏదైతే వీళ్ళిద్దరి మీద ఆ స్థాయిలో ప్రతికూలతలు వ్యక్తమవుతున్న కారణంగానే సర్వేల్లో కూడా అలాంటి ఫలితాలు వస్తున్నాయన్న అంచనాలు ఉన్నాయి ఎందుకంటే గత కొన్ని రోజులుగా దీని గురించి చెప్పుకునే ముందు ఇందులో ఈ సర్వేల్లో వాస్తవం ఎంత అని చెప్పుకునే ముందు గత కొన్ని రోజులుగా అక్కడ జరిగిన స్థానిక పరిణామాలను కూడా మనం హైలైట్ చేసుకోవాలి ముందుగా మనం కొడాలి నాని విషయానికి వచ్చినట్లయితే కొడాలి నాని ఏదైతే ఒక సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన తీరు కానీ ఆ తర్వాత రోజుల్లో ఎన్టీఆర్ అండ్ ఫ్యామిలీకి ఆయన దగ్గర తద్వారా ఆ కారణంతోనే ఆయనకి చంద్రబాబు నాయుడు కూడా గుడివాడ టికెట్ కేటాయించడం జరిగింది సో గుడివాడ అనేది ఎన్టీఆర్ ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి ఒక కంచుకోడుగా ఉంటూ వచ్చింది అటు హరికృష్ణ కానీ అంతకుముందు ఎన్టీఆర్కి కానీ సో అలాంటి ఒక కీలకమైన సీట్ను చంద్రబాబు నాయుడు కొడాలి నానికి కూడా కేటాయించారు సో కొడాలి నాని ముందుగా 2004లో అక్కడి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది ఈవెన్ 2009లో కూడా టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యే అయి ఉన్నారు ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలోకి జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది 2014 ఎన్నికల కంటే ముందు అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు సాఫ్ట్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు ఆయన ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకు మరోసారి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చారు గుడివాడ నుంచి అప్పుడు కూడా కొడాలి నాని ఎమ్మెల్యే కావడం జరిగింది కొడాలి నాని ఎమ్మెల్యే అయిన తర్వాత
పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది, టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయినా కొడాలి నాని డే 1 నుంచి కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడంలో ముందుండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడంలో అందరికంటే ముందు ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అయితే తెచ్చుకోగలిగారు వైసీపీలో. బట్ అదే స్థాయిలో ఆయన నోటి దురుసు అన్న విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అలా అనేక సార్లు అటు అసెంబ్లీలో బయట ఎన్నోసార్లు కాంట్రవర్సీకి వేదిక అయితే వచ్చారు ఆయన. అలాంటి కొడాలి నానికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు దేవినేని అవినాష్ను రంగంలోకి దించే ప్రయత్నం చేశారు 2019 ఎన్నికల్లో. కానీ దేవినేని అవినాష్ కూడా ఆ రోజు కొడాలి నాని చేతిలో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన వెంటనే కొడాలి నానితో పాటు వెళ్ళి దేవినేని అవినాష్ వైఎస్ఆర్సీపీలో కూడా చేరున్నారు. ఆయన తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు ప్రజెంట్. ఇక కొడాలి నానిని మనం చూసినట్లయితే మొన్న 2019 ఎన్నికలు ఆయన గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన ఫస్ట్ క్యాబినెట్లోనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అత్యంత కీలకమైన పౌర సరఫరాల శాఖ మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 2.5 ఏళ్ల పాటు ఆయన మంత్రి పదవిలో కొనసాగారు. పార్టీ అధికారంలో ఉంది ఒకవైపు, తాను ఎమ్మెల్యే అయి ఉన్నారు, ఇక మంత్రి కూడా అయి ఉన్నారు. అందుకే కొడాలి నాని నోటికి హద్దు పద్దు లేకుండా పోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక అమరావతి రైతుల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ వరకు వాళ్ళు చేసిన కామెంట్స్ ఎన్నోసార్లు ఆయన కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా కూడా తీసుకొచ్చాయి కొడాలి నాని తీరును. అన్ని విమర్శలు వచ్చినా కొడాలి నాని ఎక్కడా వెనక్కి తగ్గే ప్రయత్నం చేయలేదు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఒక్క విమర్శ టీడీపీ నుంచి వచ్చినా 1000 విమర్శలు చేయడానికి కొడాలి నాని లాంటి వాళ్ళు ముందుంటూ వచ్చారు. తన మంత్రి పదవిని ఓడిబీకి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టినా కొడాలి నాని ఎక్కడా వెనక్కి తగ్గే ప్రయత్నం అయితే చేయలేదు. అదే స్థాయిలో అదే ఫ్లోలో అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని కానీ టార్గెట్ చేయడంలో కొడాలి నాని ఒక రోజా తరహాలోనే ఎప్పుడు ముందుంటూ వచ్చేవాళ్ళు. అలాంటి కొడాలి నానికే మరోసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడి నుంచి టీడీపీ తరఫున అనేక మంది పేర్లు వినిపించాయి. ఒక చలసాని పండు కూతురు స్మిత పేరు కొన్నిసార్లు వినిపించింది. ఏకంగా తారక రత్న పేరు వినిపించింది. ఆయన మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఒక దశలో నందమూరి సుహాసిని పేరు కూడా తెర మీదకి వచ్చింది. ఇక దేవినేని ఉమాని ఒక దశలో కొడాలి నాని మీద పోటీకి పంపిస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇక రేణుకా చౌదరి పేరు కూడా ప్రముఖంగా వార్తలోకి వచ్చింది. ఆమెకు కొడాలి నానికి మధ్య కొన్ని విమర్శలు చోటు చేసుకున్న సందర్భంలో ఇలా అనేక మంది పేర్లు, ఒక దశలో వైవీఎస్ చౌదరి లాంటి వాళ్ళు, డైరెక్టర్ వైవీఎస్ చౌదరి లాంటి వాళ్ళ పేర్లు కూడా వచ్చాయి. బట్ వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు అక్కడ రా వెంకటేశ్వర లాంటి వాళ్ళని కూడా కన్విన్స్ చేసి, పినంనేని ఫ్యామిలీని కూడా కన్విన్స్ చేసి ఈ రోజున అక్కడ టికెట్ అయితే మాత్రం వెనిగల్ల రాము ఎన్ఆర్ఐ అయినా ఒక యువ పారిశ్రామికవేత్తగా సక్సెస్ఫుల్గా ఉన్నారైనా అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు అక్కడ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. టికెట్ ఇచ్చే ప్రయత్నం చేయడమే కాదు, పూర్తి స్థాయిలో వెనిగల్ల రాము సైలెంట్గా గత ఏడాది కాలంగా అక్కడ తన పని ఏంటో తాను చేసుకుంటూ వెళ్తూ అటు పార్టీ అధిష్టానం దగ్గరే కాదు, ఇటు చూసినట్లయితే కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన మార్కులు అయితే కొట్టేశారని అనుకోవాలి. ఆ స్థాయిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కూడా తాను ఎమ్మెల్యే కాకముందే కూడా ఆయన ఫోకస్ పెట్టిన పరిస్థితి, స్వతహాగా తన నిధుల్ని ఆయన అక్కడ ఖర్చు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అదే స్థాయిలో కొడాలి నాని చేసిన కామెంట్స్ ఎన్నోసార్లు ఆయన చేసిన డెరిగేటరీ కామెంట్స్ కూడా అక్కడ మైనస్ అయ్యాయి. ఇక అదే స్థాయిలో ఈరోజు వెనిగల్ల రాము కొడాలి నానికి పోటీ ఇస్తున్న పరిస్థితి. అందుకే ఈరోజు వస్తున్న సర్వేలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్న అంచనాలు కావచ్చు, కొడాలి నాని ఓటమి తథ్యం వెనిగల్ల రాము దెబ్బ కన్నా అంచనాలు అయితే వస్తున్నాయి. పర్ఫెక్ట్గా కొడాలి నానికి ధీటైన అభ్యర్థిని చంద్రబాబు నాయుడు దించగలిగారు అన్న అంచనాలు కూడా వస్తున్నాయి. సో అది ప్రస్తుతం గుడివాడలో ఉన్న పరిస్థితి. వేరేస్ గన్నవరం మనం తీసుకున్నట్లయితే మనకు తెలిసిందే, కొడాలి నాని తరహాలోనే అది సామాన్య కార్యకర్తగా వంశీ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఒక పరిటాల రవి అనుచరుడిగా వంశీకి పేరుంటూ వచ్చింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా వంశీకి కేవలం కొడాలి నాని తరహాలోనే ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఒక సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగానే టీడీపీ నుంచి ఆయనకి టికెట్ వచ్చిన పరిస్థితి ఉంది. సో మొదట్లో ఆయన్ని 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆయన్ను ఏదైతే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ రోజున అప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే లగడపాటి లాంటి వాళ్ళ చేతిలో వంశీ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో కేసీఆర్ నాని ఎంపీగా పోటీ చేస్తున్న కారణంగా ఈయన్ని తీసుకెళ్లి గన్నవరం పంపించే ప్రయత్నం చేశారు. లోకల్గా ఉన్న దాసరి బాలవర్ధన్ రావు లాంటి వాళ్ళని కన్విన్స్ చేసి మరి. సో అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా కలవడం జరిగింది 14లోని. అదేవిధంగా గెలిచిన స్వపక్షంలోనే విపక్షంగా వ్యవహరిస్తూ వచ్చారు. అనేక సార్లు అటు ఏదైతే పూర్తి స్థాయిలో దేవినేని ఉమాని టార్గెట్ చేయడం కావచ్చు, పార్టీ అధిష్టానాన్ని అనేక సార్లు టార్గెట్ చేసిన విధానం కావచ్చు, బెజవాడ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకున్న తీరు కావచ్చు, అనేక సార్లు వంశీ కాంట్రవర్సీ అవుతూ వచ్చారు. బట్ అలాంటి వంశీకే చంద్రబాబు నాయుడు మరోసారి మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం జరిగింది. గన్నవరం నుంచి కూడా ఆయన గెలిచారు. ఇక గెలిచిన తర్వాత కొద్ది రోజులకే కొడాలి నానితో పాటు వెళ్ళి ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు టార్గెట్గా రెండో కొడాలి నాని అన్న తరహాలో ఆయన వ్యవహరిస్తూ వచ్చారు. ఈవెన్ భువనేశ్వర్ను కూడా వదిలిపెట్టకుండా ఆయన కామెంట్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అదే స్థాయిలో కాంట్రవర్సీ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాలకు టార్గెట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు చూసినట్లయితే అక్కడ సిచ్యువేషన్ గతంలో దొట్ట రామచంద్రరావు ఆయన అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు వంశీ చేతిలోని 14 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున. అలాంటి దొట్ట వర్గం కూడా ఇప్పుడు వంశీని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వంశీకి టికెట్ ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ వాళ్ళు అసలు రాజకీయాలకు కూడా దూరంగా ఉంటామంటూ కూడా ప్రకటించిన పరిస్థితి అయితే
ఉంది. వంశీకి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయము అని చెప్పేసి. ఇక అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు చూసినట్లయితే యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికల్లో చాలా నేరోతో ఆయన వంశీ మీద ఓడిపోయినారు. అలాంటి యార్లగడ్డ ఏకంగా ఈరోజు టీడీపీకి వెళ్ళున్నారు. టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తూ వస్తున్నారు. ఇక గత కొంతకాలంగా వంశీని ఎంపీగా పంపిస్తారనే ప్రచారం కానీ, గన్నవరం నుంచి వంశీ గెలవరనే సర్వేలతో జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మీట్ వరకు కూడా ఆయన టికెట్ అనౌన్స్ చేయని తీరు కానీ, ఇవన్నీ కూడా వంశీని డిమోరలైజ్ చేస్తూ వచ్చాయి. అందుకే చాలా రోజులుగా ఆయన పార్టీతో కూడా అంత అసోసియేట్గా లేరనే ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది. సో వాట్ ఎవర్ ఇట్ మే, ఎట్టకేలకు అక్కడ ఆల్టర్నేటివ్గా ఒక అభ్యర్థి లేకపోవడంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు వంశీ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున యార్లగడ్డ వెంకట్రావు చాలా నేరోతోని ఆయన మొన్నటి ఎన్నికల్లో వంశీ మీద ఓడిపోవడం జరిగింది. సో అలాంటి యార్లగడ్డ ఈరోజు టీడీపీలో ఉన్నారు. వంశీ వెంట నడిచిన టీడీపీ క్యాడర్ కూడా ఈరోజు యార్లగడ్డతో పాటు ఏదైతే టీడీపీలోకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. వైఎస్ఆర్సీపీ నేతలు దుట్టా రామచంద్రవర్గం అయితే ఈరోజు వంశీకి సపోర్ట్ చేయని పరిస్థితి అయితే ఉంది గ్రౌండ్ రియాలిటీస్లో. వంశీ చేసిన కామెంట్స్తో ఆయన అంచునకడం కూడా ఆయన మీద ఆగ్రహంతో ఉంది. ఎప్పుడూ కూడా గడప గడపకి ఇలాంటి కార్యక్రమాలు మొదలుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అంతగా వంశీ ఇనిషియేట్ చేసిన సందర్భం లేదనే చెప్పుకోవాలి. సో వీటన్నిటితో ఆయన మీద వ్యతిరేకత ఉన్న కారణంగానే ఈ రోజున యార్లగడ్డ గెలుపు ఇన్ని ప్లస్లు ఇవన్నీ కూడా యాడ్ అన్ ఎలిమెంట్గా మారుతున్నాయి యార్లగడ్డకు. సో అందుకే ఈరోజు యార్లగడ్డ గెలుపు ఈజీ అవుతుందనే అంచనాలు కూడా వస్తూ ఉన్నాయి, ప్రత్యేకించి గన్నవరంలో. ఇది ముందే ఊహించి వంగవీటి రాధా లాంటి వాళ్ళని వీళ్ళు దగ్గర చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు అనేక సార్లు. అటు వంశీ కావచ్చు, ఇటు ఏదైతే కొడాలి నాని. కానీ అటు రాధా కూడా చాలా క్లియర్ కట్గా తాను టీడీపీతోనే ఉంటానని చెప్పే ప్రయత్నం అయితే ఇచ్చారు, చెప్పే ప్రయత్నం చేశారు, ఆ మెసేజ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు వీళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఎలాంటి డెరోగేటరీ కామెంట్స్ ఎన్నికల సమయంలో చేసి కాంట్రవర్సీకి వెళ్ళినా అది ఇంకా వాళ్ళ ఓటమికి కారణమవుతున్న అంచనాతోనే జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని సైలెంట్గా ఉండాలని సూచించారు. అందుకే వాళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో సైలెంట్ అయ్యారనే ప్రచారం అయితే జరుగుతూ వస్తుంది. అందుకే అసలు అటు వల్లభనేని వంశీ కానీ, ఇటు కొడాలి నాని కానీ అసలు ఎక్కడున్నారు, అటు గన్నవరంలో ఇటు ఏదైతే గుడివాళ్ళ అని పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి వాళ్ళ వైపు నుంచి. ఆ స్థాయిలో తమ ఓటమిని ముందే అంగీకరించి వీళ్ళు ఇక తమ ఓటమిని వన్ సైడెడ్గా ఒప్పుకున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న సెటైర్లు కూడా పేలుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేలో కావచ్చు, టీడీపీ చేయించుకున్న సర్వేలో కావచ్చు, అటు వెనుగళ్ల రామూది, ఇటు యార్లగడ్డ వెంకట్రావు గెలుపునే ఈజీ అవుతుందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ప్రిడిక్షన్స్ ముందుగానే ఊహించడం కారణంగానే వీళ్ళిద్దరు కూడా ఫైర్ బ్రాండ్స్ అని పేరున్న వీళ్ళిద్దరు కూడా సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు అటు వంశీ భవిష్యత్తును, ఇటు కొడాలి నాని భవిష్యత్తును వైఎస్ఆర్సీపీలో ఏ మలుపు తిప్పబోతున్నాయనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.